నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గురించి మనం మల్టిపుల్ స్టోరీస్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడ దాదాపు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఓపీ తీసుకున్న తర్వాత కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళు చూయించుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా కూర్చోవాలని అనుకుంటారండి. వాళ్ళకి అత కాదు, చాలా వరకు కూడా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా కూర్చోవాలని అనుకుంటే అక్కడ కనీసం చైర్లు లేని పరిస్థితి ఉంది. దాదాపు 1500 నుంచి 2000 మంది ఓపీ అక్కడ రిజిస్టర్ అయ్యే పరిస్థితుల్లో దాదాపు 200 నుంచి 300 మంది గర్భిణీ స్త్రీలు అక్కడ చూయించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు అనే ఒక స్పెషల్ ఫోకస్తోనైతే మనమైతే ఒక గెస్ట్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా అంటే ఒక తప్పు జరుగుతుందంటే వాళ్ళు నిలదీసే పరిస్థితి అయితే ఉంటుంది. అన్న నమస్తే. సో మీరు ప్రభుత్వ ఆసుపత్రి గురించి చాలాసార్లు కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ సీటింగ్ కెపాసిటీ అంటే కూర్చుండేదానికి స్థలం లేక కింద హాల్లల్లో కూర్చుంటున్న పరిస్థితుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? అంటే వాస్తవానికి ఏంటంటే నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో చాలా పెద్ద హాస్పిటల్, అక్కడ ఈ రోజు కూడా కనీసం ఒక 500 మంది స్టాఫ్ అవసరం ఉంది అనేది మేము అనేక సార్లు సర్వే చేసి ఏ సెక్షన్లో ఎట్లాంటి కేటగిరీకి సంబంధించిన డాక్టర్లు కానివ్వండి, అక్కడ సపోర్టింగ్ సిబ్బంది కానివ్వండి, శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, మీరు చెప్తున్నటువంటి అక్కడ ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానివ్వండి లేదా వృద్ధులు ఎవరన్నా వస్తే అక్కడ కనీసం కూర్చోవడానికి మరి సీట్స్ని ఏర్పాటు చేయాలనేది కూడా గతం నుంచి కూడా మేము అధికారులకు చెప్తా ఉన్నాము. అనేక సంఘాలు, పార్టీలు కూడా, ప్రజలు కూడా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఏంటంటే మరి హాస్పిటల్స్కి పైకి వెళ్ళడానికి, పై అంతస్తులకు వెళ్ళడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఎప్పుడు కూడా రిపేర్లు ఉంటుంటాయి. ఎగ్జాక్ట్లీ అన్న, దాదాపు 8 ఫ్లోర్లు ఉంటాయి. 8 ఫ్లోర్లలో ఇలా 2-3 పనిచేస్తున్నాయి అంతే దీని గురించి. కాబట్టి ఈ 8 ఫ్లోర్లు కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సిబ్బందిని నియమించాలి. ఆ సిబ్బందికి సంబంధించింది కానీ లేదా మెయింటెనెన్స్ ఏదైతే ఆ కంపెనీ నుంచి తీసుకుంటారో మామూలుగా ఇళ్లలో పెట్టుకునేటువంటి వాటికి కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ప్రతి నెల వచ్చి 2 నెలలకు 3 నెలలకు వచ్చి ఆ లిఫ్ట్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్లకి మరి మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి 8 లిఫ్ట్లకి మెయింటెనెన్స్ ఉండదు. అది దానికి సంబంధించి ఎవరు వస్తారో, ఎవరు ఎక్కుతారో, జనాలు ఎట్లా పోవాలనో, తప్పనిసరి పరిస్థితులు అయితే వాళ్ళు పైకి పోవాలనుకున్న, బంధువులు ఎవరైనా ఉన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళాలనుకున్న అనేక కష్ట నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని 100 కోట్లతో కట్టినటువంటి హాస్పిటల్ని అందులో సిబ్బందిని నియమించి ఒకవైపు గవర్నమెంట్ ఏమో మేము ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు, మరి బస్తీ దవాఖానాలని ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు. ఇన్ని 100,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రభుత్వము దాన్ని జాగ్రత్తగా మరి ప్రజలకి అందుబాటులో మరింత సేవలు అందించే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా మరి జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా, జిల్లా పార్టీలు ఏవైనా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీ కానీ దీని మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాల తరఫున, ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మా కాల్స్ ఎట్లా వస్తున్నాయంటే, ఇవాళ నేను 2 డేస్ బ్యాక్ వెళ్ళడం జరిగింది. కామారెడ్డి నుంచి ఒక వ్యక్తి వచ్చారు, వాళ్ళ వైఫ్ని తీసుకొని, ఒక 4 నెలల గర్భవతి తను. వచ్చిన తర్వాత కూడా తనకేదో హెల్త్ ఇష్యూ ఉంటే, లోపల ఏదో ప్రాబ్లం ఉంటే చూపించుకోవడానికి వచ్చిన తర్వాత అడ్మిట్ కండి అని చెప్పేసి అన్న తర్వాత కూడా దాదాపు 4 గంటల వరకు కూడా వాళ్ళకి బెడ్ దొరకలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. అంటే ఎంత బాధాకరం మనం, ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ తరహాలో వైద్యం ఉంది, సూపర్ స్పెషాలిటీ తరహాలో ఉన్నటువంటి హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో బెడ్లు దొరకకపోవడం ఏందన్న? అసలు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా మనం? వాస్తవానికి ఏంటంటే నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది ఒక రెస్క్యూ టీం ఉండాలి. ఎందుకంటే హైవే ఏదైతే ఇవాళ జాతీయ రహదారి ఇటు నిర్మల్, ఆదిలాబాద్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి అనేక సందర్భాల్లో అనేక యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిజామాబాద్ అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి ఆదిలాబాద్కి ఇటు మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా మధ్యలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్లో ఇవాళ ఒక రిస్క్ టీం ఉండాలి. దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్ అట్లాంటి వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చాలామంది ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇందులో వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది, ప్రజలకి ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక దీనస్థితిలో ఉంటారు. ప్రజా సంఘాలకు చెప్తారు, కొన్ని పార్టీలకు చెప్తారు, వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే మీడియాకు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీడియా కూడా ఈ ప్రజల్ని లేదా మేము ప్రజా సంఘాలుగా లేదా కొన్ని ప్రతిపక్ష పార్టీలుగా, ఉద్యమ సంస్థలుగా మరి మీడియాకు చెప్పడము, దీన్ని ఎక్స్పోజ్ చేయడం వరకే కానీ అధికారుల్ని
అజమాయిషీతో పాటు వాళ్ళని పనిచేయించేటువంటి పవర్స్ ప్రజా సంఘాలకు ఉండదు. విజ్ఞప్తి చేస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులకు చెప్తాం, కానీ ఇది పని చేయించాల్సింది ఎవరు? జిల్లా కలెక్టర్ చేయించాలి, నీ నగరంలో ఉన్న ఎమ్మెల్యే చేయించాలి, ఎంపీ చేయించాలి, ప్రజాప్రతినిధులు చేయాల్సి, ముఖ్యంగా ప్రభుత్వం చేయించాలి. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు సంబంధం లేదు అన్నట్టు ఉండడం మూలంగా ఇది జరుగుతూ ఉంది. ఇది దారుణమైన పరిస్థితి. అయితే దీనికి ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఈ ప్రభుత్వాలను కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి వాడిని కూడా నిలదీస్తే తప్ప మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు కూడా ప్రతి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వీళ్ళందరూ రోజు పొద్దున మాట్లాడేవి ఈ సోకాల్డ్ లీడర్స్ అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వైద్యానికి మీకు ఆరోగ్యం బాగలేకపోతే మీ కుటుంబ సభ్యులు చూయించుకుంటున్నారా? ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాలి. తమ కుటుంబాలని కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో చూపిస్తున్నామని. ఏదో ప్రభుత్వ హాస్పిటల్ పెట్టాము అట్లా పడేసాం, మేము మాత్రం బాగుంటాము, మా కుటుంబాలు మాత్రం బాగుంటాయి, మీరు మాత్రం ప్రజలు దిక్కులేని వాళ్ళుగా ఓట్లేసి మమ్మల్ని మాత్రం కుర్చీల మీద కూర్చోబెడతారు, కానీ మీకు మాత్రం మేము ఎలాంటి సేవ చేయమనేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే ఇవాళ మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ వ్యవస్థని శాసించే స్థాయికి వెళ్తున్నాయంటే ప్రభుత్వ వైద్యం సరిగా పనిచేయకపోవడమే. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ఒక 2 రోజుల కింద ఒక స్పెషల్ ఫోకస్తో మేము వెళ్ళడం జరిగింది. మాకు సరైన వైద్యం అందడం లేదు. దాంతోపాటు మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ శాంపుల్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మనం ఒక బెల్ట్ని యూజ్ చేసి మనం బ్లడ్ టెస్ట్ అనేది చేయించే పరిస్థితి ఉంటుంది అన్న. కాకపోతే అక్కడ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ నర్సులు కావచ్చు, లేకపోతే ఎవరైతే అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడినటువంటి గ్లౌజులు ఏవైతే ఉంటాయో ఆ గ్లౌజులు ఇప్పదీసి దీనికి ఇట్లా ముడేసిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారంటే ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం. అంటే బెల్ట్లు కూడా లేవు అని చెప్పేసి ఆ స్టాఫ్తో మేము మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. అంటే బెల్ట్లు లేకుండా ఈ బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారంటే ఎంత తారస్థాయిలో దిగజారకపోయారు అని చెప్తారు. అంటే దాన్ని బట్టి ప్రజలు ఎవరైనా పోతారా? కనీసం జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు పోడు. అంటే ఇంకా బెల్టులు సరఫరా చేసే స్థితిలో లేదా ఈ ప్రభుత్వం. కాబట్టి ఇంతకంటే ఎక్కువ దుర్మార్గం లేదు. ఒకసారి చూసిన తర్వాత భయపడిపోతారు. ఎందుకంటే వాడిన తర్వాత ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సిరంజిలు కానీ లేదా వేరే రకరకాల ఏవైతే మనం ఎక్విప్మెంట్ వాడుతున్నామో ఒకసారి వాడిన తర్వాత దాన్ని వాడట్లేదు. అంటే నర్సులు పాపం వాళ్ళ పరిస్థితి కూడా ఏం లేదు. వాళ్ళ జేబులో నుంచి ఏం పెట్టరు. వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అట్లా ఉంటారు. వాళ్ళకు కూడా నెల తరబడి జీతాలు ఉండట్లేదు. కాబట్టి అక్కడ ఉంది కాబట్టి ఏదో ఆ పరికరాన్ని మరి ఏదో మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చేసిన మోటు వైద్యం లాగా చేస్తూ ఉన్నారు. కానీ దాని మూలంగా ఏవైనా రియాక్షన్స్ అవుతాయేమని మనలాంటి వాళ్ళు జనరల్గా చదువుకున్న వాళ్ళు ఒక్కసారి చూస్తే మరోసారి హాస్పిటల్కి పోరు. అంటే ఇది భయపెట్టే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాంతోపాటు అక్కడ హాస్పిటల్ ఎక్కడ ఏ మూలను చూసినా కూడా మనకు తప్పిదాలు కనిపిస్తూనే ఉన్నాయి. విల్లింగ్ చైర్స్ ఏవైతే ఉంటాయో ఆ విల్ చైర్స్ కన్నా ఒక పేషెంట్ నిన్న నేను మాట్లాడినా వాళ్ళ స్నేహితుడికి యాక్సిడెంట్ అయితే 3వ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చిండంట. మరి ఎవరైనా వాలంటీర్ తీసుకొని పోవాలి కదా ఆ వీల్ చైర్ని నడిపేది. దానికి కూడా అది ఆ వెహికల్ తీయాలంటే ఖచ్చితంగా ట్రైన్డ్ అయి ఉండాలి వాళ్ళు కూడా. ఎందుకంటే లిఫ్ట్ సౌకర్యం సరిగ్గా లేదు. వాళ్ళు ఎగ్జాక్ట్లీ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కిందికి వచ్చేటప్పుడు అదొక టాస్క్, పైకి పోయేటప్పుడు మళ్ళీ తోపుకుంటూ పోవడం అదొక టాస్క్. సో ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే ఇంజూర్డ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పడిపోతే పరిస్థితి ఏంది? మళ్ళీ ఆ వీల్ చైర్ని మేము ఆల్రెడీ వీడియోస్ కూడా తీయడం జరిగింది. ఆ టైర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైర్స్ లేవు, రిమ్ మాత్రమే ఉంది. అంటే వీల్ చైర్స్ గురించి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనం ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీరు చూశారు. అంటే మనం ఏదో ప్రభుత్వం మీదనో లేకపోతే అక్కడున్న వ్యవస్థ మీదనో భయపెట్టించి ప్రజలు పోవద్దు అనే వాతావరణం కాదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి, జిల్లా యంత్రాంగానికి, దీనికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి ఏంటంటే ఇది మీరు ఒకసారి పరిశీలించండి. అంటే ఇవి ప్రాథమికమైనవి. ఇవాళ పెద్ద ఆపరేషన్లు చేయండి ఇవాళ హైదరాబాద్లో జరిగేటువంటి కాకుండా మీరు కనీసం ఇవాళ ఇక్కడ ఏమైనా చిన్న ఆపరేషన్ అయితే ఏం చేస్తారు, గాంధీకి పంపిస్తారు, లేకపోతే ఉస్మానియాకి పంపిస్తారు, మీ కర్మ అంటారు, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారు. పెద్ద వైద్యం కూడా చేయట్లేదు ఇక్కడ ప్రభుత్వం. మేము అన్ని రకాల టెస్టులు చేయడానికి మేము అనేక ఎక్విప్మెంట్ పెట్టామని చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ చేయట్లేదు. కొంచెం రిస్క్ ఉన్నా హైదరాబాదు లేకపోతే మీరు గాంధీ హాస్పిటల్ వెళ్ళండి, ఉస్మానియా వెళ్ళండి, లేదా డబ్బులుంటే మీరు ప్రైవేట్కి వెళ్ళండి అంటున్నారు. అంటే ఇవల్ల మీరు చెప్పేటువంటి కనీసం ఏవైతే మనము తీసుకుపోయేటువంటి దాని మీద కనీసం ఆ విల్ ఏవైతే ఉన్నాయో
మరి ఆ ఇనుప రాడ్ల మీద తీసుకెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు ఒకవేళ చాలా పైకి పోతున్నారు, స్లిప్ అయి పడితే లేదా తీసుకెళ్లే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే మనమేది ఈ స్ట్రెచర్స్ ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఎక్కడికైనా అంబులెన్స్ మీద రాగానే అక్కడ స్ట్రెచర్స్కి రెడీ ఉండాలి, కానీ అక్కడ కూడా సిబ్బంది ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులే ఆ స్ట్రెచర్ మీద వేసుకొని తీసుకెళ్తూ ఉన్నారు. దానికి కూడా స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్ళేటువంటి సిబ్బంది కూడా ట్రైన్ అప్ అయి ఉండాలి. అవసరం అనుకుంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ పని చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బయట అంతా షోప్ టాప్ చేయడం కాదు, అక్కడ సరైనటువంటి సిబ్బంది. ఇప్పుడు నిజామాబాద్ హాస్పిటల్లో ఒక 500 మంది సిబ్బంది అవసరం ఉంది. ఈ 500 మంది సిబ్బందిని కనుక నియమించగలిగితే ఇదంతా చిన్న చిన్న వాళ్ళే, కొంతమంది డాక్టర్లు, కొంతమంది వాళ్ళకి అసిస్టెంట్స్, కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు, ఇట్లా రకరకాల డిఫరెంట్ కార్మికులు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆదివారం నిన్న ముదోల్ నుంచి, అంటే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా ముదోల్ నుంచి ఒక అతను కాల్ ఫ్రాక్చర్ అయితే వచ్చారు. ఎంత అన్యాయం అంటే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఇలా ఆదివారము డాక్టర్ లేడు అంటే ఆదివారం డాక్టర్ లేకుంటే ఆదివారం లేకుంటారా? షిఫ్టింగ్ సిస్టమ్ ఉంటుంది, డాక్టర్లు ఉంటారు, దానికి సంబంధించినటువంటి 24 గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయాలి. కానీ డాక్టర్లు లేరు అని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉంటున్నారు. అంటే ఇంత బాధ్యత రాహిత్యంగా మరి అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే అన్న, మీరు ఒక డాక్టర్ల గురించి మీరు ప్రస్తావన వచ్చింది. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది. ఈ డాక్టర్లు ఎందుకు ఉండట్లేదు అంటే వాళ్ళ ప్రైవేట్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు దాస ఉన్నది కాబట్టి వీడు ఉంటలేరు వాళ్ళు. సో దీని గురించి మళ్ళీ ఇంకొక విషయం మీరు ఏం మాట్లాడారంటే, యంగ్స్టార్స్ ఎవరైతే పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకునే టైంలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది. అట్లాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో అడుగు పెడదామంటే ఎవరికి కూడా తరం కాదని చెప్పుకోవాలా. ఇలా తాగడానికి వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్లు అయితే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే పోవడానికి కూడా లేదన్న. స్వచ్ఛ భారత్ అని చెప్తా ఉన్నాం. ఇలా ఇవి కరెక్ట్ ఆ బాత్రూమ్లో కరెక్ట్ ఉంటే ఇలా రోడ్ల మీదకి వచ్చి చాలామంది ఇలా బయటకు వెళ్తున్న పరిస్థితి అన్న. సో దీని గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒకటి మనం ఒక ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మన హాస్పిటల్కి పోగానే ఏం చేస్తాం? పేషెంట్ ఉన్నటువంటి ఒక బెడ్ అక్కడ పరిశుభ్రంగా ఉందా, ఆ బెడ్లో ఉన్న వాతావరణం పరిశుభ్రంగా ఉందా, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ పరిశుభ్రంగా ఉందా అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఇవన్నీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి ఏవి కూడా లేవు. ఏదో ఉంటున్నారంటే మనుషులు ఉంటున్నారంటే ఒక జంతువులాగా ఒక 10 బెడ్లు వేసేస్తారు, అందులో ఉంటున్నారు అంతే. కాబట్టి ఇది కాదు. వాస్తవానికి ఏంటంటే ఒక రోగికి గవర్నమెంట్ అంటే డాక్టరు ఇచ్చేటువంటి వైద్యము లేదా అక్కడ ఇచ్చేటువంటి మందుల కంటే ఆ ఉన్నటువంటి వాతావరణము ఒక ఆహ్లాదకరంగా ఉండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగి ఉన్నారో ఒక ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం ఉంటే అందులో సగం ఆయనకు ఉండేటువంటి ఆరోగ్యము కుదుటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికన్నా నేను అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేసేది ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు కూడా మరి ప్రజలు నిలదీయాలా, వీళ్ళ మీద ఒత్తిడి పెంచాలా. ప్రజలు మాకేం సంబంధం లేదు అంటే ప్రజాప్రతినిధులు మాకేం సంబంధం లేనాయో అదే విధంగా ఉంటున్నారు. మనము వివిధ ఏవైతే స్కీమ్స్ అడుగుతున్నామో ఆ స్కీమ్స్ అంటే మన జీవితాన్ని మొత్తం మార్చేది. ఇవాళ ఒక హాస్పిటల్ పోవాలంటే, ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ఏదైనా హార్ట్కు సంబంధించి అయితే 20 లక్షలు, హైదరాబాద్ పోవాలంటే నిజామాబాద్లో ఉన్నలా 5-10 లక్షలు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ని మనం సక్రమంగా ఉపయోగించుకునే విధంగా ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రజాప్రతినిధులు దానికి తగ్గట్టుగా నిధులు కేటాయించి సంబంధిత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మరి ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. మరి ప్రభుత్వం కూడా అట్లాంటి ఆలోచన చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి నేను ఎందుకు ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడాలి అని చెప్పేసి మనం మొన్న మాట్లాడుకున్నామో ఎందుకే అండి. ఎందుకంటే ప్రజా సంఘాల నాయకులే కాదు, వీళ్ళు ప్రజల గురించి వాళ్ళు నిరంతరం కూడా పోరాడే వ్యక్తులుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మొత్తం A to Z చరిత్ర తెలిసిన క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే అన్న. సో ప్రతిదీ తవ్వినా కూడా మనకు తప్పిదాలు కనిపిస్తూనే ఉంటాయి. సో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని అసౌకర్యాలు ఉన్నాయి అనే దానిపైన అయితే ఖచ్చితంగా నిలువెత్తు నిదర్శనంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికైనా దీనిపైన ఒక సమగ్ర విచారణ చేపట్టి అన్నట్టు దాదాపు 500 నుంచి 600 మంది ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ వచ్చినట్లయితే చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేది సార్ట్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మెయిన్గా నిజామాబాద్ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారు దీనిపైన ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేసి ఒక
మార్పు జరిగేలా చూస్తారని చెప్పేసి